యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తోటి కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతోటి హెలీప్యాడ్, సభాస్థలం, పార్కింగ్ స్థలాలను కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ జూన్ 6న పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు తుమ్మల నాగేశ్వరరావు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు హాజరు కానున్నారు. ఫౌండేషన్ చేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ గత 10 ఏళ్లుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతా, ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదురు చూస్తే ఇలా ఆలేరు 10 సంవత్సరాలుగా వెనుకబడ్డ ప్రాంతం. మా గౌరవ ముఖ్యమంత్రిని ఆలేరు ప్రజల తరఫున నేను ఆలేరు ఎమ్మెల్యేగా పోయి అడిగిన తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా 6 తారీఖు మీ ఆలేరుకు వచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ ఇస్తానని మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కడితే సుమారు 15 మండలాలు 50,000 పైచీలక ఎకరాలు సస్యశ్యామలంగా పండుతాయి. కాబట్టి అలాంటి ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా గంధమల్లను 1.48 టీఎంసీగా ప్రకటించుకొని దానికి 600 నుంచి 700 నిధులు కేటాయించి దానికి 6 తారీఖున ఫౌండేషన్ వేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసామని గొప్పలు చెప్పుకున్న మెడికల్ కాలేజీ కనీసం గుంట జాగుడు అలొకేషన్ చేయలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా శాఖ సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు ఇక్కడ అలొకేషన్ చేసి 170 కోట్లతోటి రేపు మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ పోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, బీసీలు ఎక్కువ ఉన్నారు విద్యార్థులు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని అంగులతోటి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా వేరే గోడంతో పాటు కల్వర్ట్లకు సంబంధించినటువంటి ఆర్ఎన్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో 50 కోట్లతోటి ఇలా రహదారులు మేము కొత్తగా వేసుకోబోతున్నాం. అదే కాకుండా ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వేద పాఠశాల ఇలా బ్రాహ్మణులకు వేదాలు చదివే విధంగా వాళ్ళ పిల్లలు వేదాలు నేర్చుకునే విధంగా 25 కోట్లతోటి వేద పాఠశాలలు. అదేవిధంగా కొలన్పేక ఏదైతే ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అక్కడ ఉన్నది, ఒక్క వర్షం పడితే అది శ్రీలంక టైప్లో ఉంటుంది. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆర్ఎన్బి శాఖ మంత్రులు 7.5 కోట్లతోటి కొలన్పేక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాజాపేటకు పోయే మార్గంలో కాల్వపల్లి బ్రిడ్జ్ కూడా 7.5 కోట్లతోటి శాంక్షన్ చేసినాం. సుమారు మొత్తం 1,500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు సుమారు 60 డజన్ మంత్రులు కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమం వస్తున్నందున పెద్ద ఎత్తున సుమారు 50 నుంచి 60,000 మంది ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి. రైతులకు, ముఖ్యంగా ఇక్కడ యువతకు ఉపాధి కలవడానికి కూడా ఇక్కడ కంపెనీలు తేవడానికి మా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒప్పుకుంది. కాబట్టి ఇలా ఆలేరు ప్రజలు నిజంగా కూడా ప్రజాపాలనలో అందరూ అన్ని విధాల అభివృద్ధి కావాలని లక్ష్యంతో అడిగిన వెంటనే మా గౌరవ ముఖ్యమంత్రి మాకు నిధులు కేటాయించి రేపు 6 తారీఖున ఫౌండేషన్కి వస్తున్నందుకు వాళ్ళకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని కలిపి